ఎస్ఐపై దౌర్జన్యం చేశారని కేసులు నమోదు చేయడంతో ఈ విషయాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే సహచర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు తమ గన్మెన్లను తిప్పి పంపి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన చర్య ద్వారా సొంత సర్కార్పైనే తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్ఐపై దౌర్జన్యం వివాదం కాస్త ఇప్పుడు జిల్లా ఎస్పీ, సీఐల టార్గెట్ గా మారింది. సీఐ రామారావుపై చర్యలు తీసుకోవాలనే కొత్త వాదనతో అధికార పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఆ దిశగా అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంలో చంద్రబాబు పర్యటనకు కూడా దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించి వాళ్ల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వంలోనే 2 కీలక శాఖలు ఇప్పుడు వివాదాలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎస్పీతో జిల్లా నేతలకున్న వివాదం ఇప్పుడు సీఐఎస్ఐల మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాన్ని పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుతో వివాదాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ తీరుపై ప్రజా సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే దౌర్జన్యంపై ప్రశ్నించి కేసులు నమోదు చేస్తే, విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ పౌరులపై ఇదే సెక్షన్లపై కేసులు నమోదు చేస్తే మాట్లాడని ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తే ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ తీరు సరైంది కాదని వారు అంటున్నారు. ఒక లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీ, మరి దాంట్లో ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి మన మంత్రివర్యులు పీతం సత్యనారాయణ గారికి, నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం మన 27, 28, 29 తేదీల్లో జరుగుతున్నటువంటి మహానాడు విజయవంతం చేయడం, దాంతో పాటుగా కొవ్వూరులో జరిగే మినీ మహానాడు కూడా విజయవంతం చేయవలసినటువంటి గురుతర బాధ్యత మన అందరి మీద ఉంది. ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా ఇచ్చేసినటువంటి మన పత్తిపాటి పురాణం. ఏలూరు తణుకు ఎమ్మెల్యే వివాదం మరింత ముదురుతోంది. ఎస్ఐపై దౌర్జన్యం చేశారని కేసులు నమోదు చేయడంతో ఈ విషయాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే సహచర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు తమ గన్మెన్లను తిప్పి పంపి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన చర్య ద్వారా సొంత సర్కార్పైనే తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేషు అందిస్తారు. ఏలూరు నుంచి శేషు, పొలిటీషియన్స్ కి పోలీసులకు మధ్య జరుగుతున్న ఈ వివాదం అయితే అధినేత దృష్టికి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అధినేత చంద్రబాబు ఈ వివాదాన్ని తెరదించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నారు? పరిష్కారం ఏమైనా కనబడే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే ఈ వ్యవహారాన్ని ఎక్కువగా నాంచకుండా త్వరగా దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వివాదం మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన ఒక పక్క పోలవరం పర్యటనలో ఉన్న సీఎం స్థానిక నాయకులు, మంత్రుల్ని, ఆ పోలవరం పర్యటనకు హాజరైన 3 మంత్రుల్ని, ఆ స్థానిక ఎమ్మెల్యేని అసలు జిల్లాలో ఏం జరిగింది అనేది కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఎస్పీని కూడా అడిగి అసలు ఏం జరిగింది, ఈ ఘటనలో పోలీసులు ఎంతవరకు అతిగా ప్రవర్తించారనే విషయాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో నిజాలు తెలుసుకున్న తర్వాత ఇటు పోలీస్ శాఖ కించపరిచే విధంగా కాకుండా ఇటు అదే విధంగా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడే విధంగా దీనికి ఒక పరిష్కారాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే మొత్తం ఇటు జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు తాము ఎంతో ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా జిల్లాలో ఈ ప్రక్షాళన జరగాలి, ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎస్పీని ఒకవేళ బదిలీ చేసినట్టయితే ఖచ్చితంగా అది ఎమ్మెల్యేలంతా ఒక్కటై ఈ విధంగా పోలీస్ శాఖ మీద కక్ష కట్టి చేయించారనే వాదన అయితే వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ విషయాన్ని ఇక్కడతో ఆపి ఆ తర్వాత ఏదైనా ఇది ట్రాన్స్ఫర్ కు సంబంధించి, ఎస్పీ బదిలీకి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజాప్రతినిధులందరినీ కూడా సీఎం
ఈ విషయాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏదైతే కేసు అయితే నమోదైంది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే మీద, ఆ కేసు వ్యవహారం ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కేసు కొట్టేసినట్టయితే మరోపక్క ఏపీ పోలీస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనధికారికంగా అసోసియేషన్ ని పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ కూడా మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడొద్దు, మీరు అతి చేయొద్దు, దీన్ని ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనేది విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శేషు.